ఆగనిగలం ప్రజాబలం ఏఆర్ న్యూస్ 5 కి స్వాగతం. కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలోని కాసినాయన మండలం గంగన్నపల్లి సమీపంలో తెలుగు గంగా కాలువ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభించడానికి హాజరైన కడప పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు ఘనంగా స్వాగతం పలికిన ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి అనంతరం వారి చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల చిరకాల కోరిక నెరవేరుతుందని, గత 15 ఏళ్లుగా సాగునీటికి రైతులు ఇబ్బంది పడ్డారని, వారి ఆకాంక్ష నేటికి నెరవేరిందని వారన్నారు. బద్వేల్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 10 చెరువులకు నీరు అందించడం జరుగుతుందని తెలిపారు. 4500 ఎకరాలు నీటిని అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ 45 రోజుల్లో పూర్తి చేస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బద్వేల్ మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి, అధ్యక్షుడు సుందర్రామరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రామసుబ్బారెడ్డి, ఈగ ఎద్దారెడ్డి, వైస్ చైర్మన్ వెంకట సాయికృష్ణ, గోపాలస్వామి, ప్రభుత్వ సలహాదారుడు నాగార్జునారెడ్డి, అడా చైర్మన్ సింగసాని గురుమోహన్, ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కమిషనర్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి తదితరులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కడప అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ హృదయనాథ్, ఏఆర్5 కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం రామచంద్రయ్య. మహాలక్ష్మీ దేవతాభ్యో నమః. శ్రీమద్రమారమణ గోవింద, ఆంజనేయ వరద గోవింద, అంబరీష వరద గోవింద. దేవదేవుడు ఆ పర్మిషన్ వచ్చేట్టు మీకందరికీ కూడా చేస్తామని చెప్పి కోరుకుంటూ, మరి అదేవిధంగా మాకు పౌర్ణమి దగ్గర బండిదల దేవస్థానం ఒకటి పెట్టుకున్నాం. దానికి కూడా ప్లీజ్ స్థలాన్ని అయితే మనల్ని క్వశ్చన్ చేసే అసలు అధికారమే లేదు, వాళ్ళకి ఏమీ హక్కు లేదు. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు ఏమి కార్యక్రమాలు మన మధ్యలో జరిగిందో, ఈరోజు 19 తర్వాత మనకి ఎలాంటి సుభిక్షం జరుగుతోంది, గడప గడపకి వెళ్ళినప్పుడు ఎలాంటి సంక్షేమ పథకాలు అందుతున్నాయి, ఒక సచివాలయ వ్యవస్థ కానీ, సంక్షేమ పథకాలు కానీ, ఈ రోజు ఏదైతే ఇచ్చిన మాట ప్రకారం 3000 పెన్షన్ చేయడం కానీ, ఇలా ప్రతి విషయంలో కూడా మన జగనన్న ఏ విధంగా ప్రజలకు అండదండగా ఉన్నారో మన బద్వేల్ వాసులందరికీ కూడా తెలుసు. అయితే ఈరోజు నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏమంటే, ఇచ్చిన మాటకు నిలబడి కట్టుబడి ఉండేది మన వైఎస్ కుటుంబం ఒకటే. కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరిని నేను పేరున రిక్వెస్ట్ చేస్తున్నాను, మళ్ళీ మనం ఆ కుటుంబం వెంట నడవాలి, మన అభివృద్ధికి మనమే బాట వేసుకోవాలని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని గుర్తు చేసుకోమని నేను అందరినీ పేరున విన్నవించుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ఇరిగేషన్ స్కీమ్ కింద దాదాపు 4000-5000 ఎకరాలకు ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఇక్కడ మనం ఈ సాగు చెట్టుపల్లి కానీ, ఇటుకల మోడు కానీ, కోటరాజుపల్లి, అదేవిధంగా వరికుంట్ల 4 లిఫ్ట్లు ఉన్నాయి. మొత్తం 36 కోట్ల రూపాయలకు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వారు పార్లమెంట్ ఎన్నికలప్పుడు 2011లో వారు పార్లమెంటుకు ఇక్కడ పోటీ పెట్టినప్పటి నుంచి కూడా మనం అడుగుతూ వచ్చిన అప్పటి నుంచి దీనికి వారు శాంక్షన్ చేయడం జరిగింది. ముందుగా మనం ఒక మరి
ఒకదాని తర్వాత ఒకటి స్టార్ట్ చేసుకోవాల్సినటువంటి ప్రాజెక్టు. కాబట్టి దీని తర్వాత అయితే మనల్ని క్వశ్చన్ చేసే అసలు అధికారమే లేదు, వాళ్ళకి ఏమీ హక్కు లేదు. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు ఏమి కార్యక్రమాలు మన మధ్యలో జరిగిందో ఈ రోజు 19 తర్వాత మనకి ఎలాంటి సుభిక్షం జరుగుతోంది, గడప గడపకి వెళ్ళినప్పుడు ఎలాంటి సంక్షేమ పథకాలు అందుతున్నాయి, ఒక సచివాలయ వ్యవస్థ కానీ సంక్షేమ పథకాలు కానీ ఈ రోజు ఏదైతే ఇచ్చిన మాట ప్రకారం 3,000 పెన్షన్ చేయడం కానీ ఇలా ప్రతి విషయంలో కూడా మన జగనన్న ఏ విధంగా ప్రజలకు అండదండగా ఉన్నారో మన బద్వేల్ వాసులందరికీ కూడా తెలుసు. అయితే ఈరోజు నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏమంటే ఇచ్చిన మాటకు నిలబడి కట్టుబడి ఉండేది మన వైఎస్ కుటుంబం ఒకటే. కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరిని నేను పేరున రిక్వెస్ట్ చేస్తున్నాను, మళ్ళీ మనం ఆ కుటుంబం వెంట నడవాలి, మన అభివృద్ధికి మనమే బాట వేసుకోవాలని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని గుర్తు చేసుకోమని నేను అందరి పేరున విన్నవించుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. పెద్దలు గోవింద్ రెడ్డి గారి చిరకాల కోరిక ముఖ్యమంత్రి గారు బద్వేల్లో బహిరంగ సభలో ఆయన ప్రధానంగా బద్వేల్కు రెవెన్యూ డివిజన్ కావాలా, బద్వేల్ రెవెన్యూ డివిజన్ ముఖ్యంగా కాశీనాయుడు రాజంపేట వరకు పోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది, మాకు రెవెన్యూ డివిజన్ కావాలని చెప్పి ఆ రోజు అవేదికపై అడిగారు. అదేవిధంగా అదే వేదికపై ఈ ఎత్తిపోతల పథకం కూడా అడిగారు. ముఖ్యంగా అంటే ఈ ఎత్తిపోతల పథకం ద్వారా దాదాపు 4 గ్రామాలకు సంబంధించి పూర్తిగా సస్యశ్యామలమవుతాయి. తెలుగంగ నుంచి మరి లెఫ్ట్ కెనాల్ నుంచి 32 కిలోమీటర్ల నుంచి నీళ్ళు ఎత్తిపోయడం ద్వారా మరి ఈ 4 గ్రామాలకు పూర్తి స్థాయిలో నీళ్ళు ఇచ్చి మరి సస్యశ్యామలం చేసే దిశగా అడుగులు వేయచ్చు అని చెప్పి ఏదైతే గోవింద్ రెడ్డి గారు ఆ రోజు మనవి చేశారో ముఖ్యమంత్రి గారు దాల్చే దిశగా మరి పనులు మొదలు పెట్టడం జరిగింది. తప్పకుండా రాబోయే 2 మాసాల్లో మరి పనులు పూర్తి చేసి తప్పకుండా మరి దానికి సంబంధించి వరికుట్లకు సంబంధించి ట్రయల్ రన్ కూడా జరుపుతామని చెప్పి ఇందాక గోవింద్ రెడ్డి గారు చెప్పారు. కాబట్టి తప్పకుండా ఆ దిశగా వేగంగా పనులు చేసే కార్యక్రమం ముందు చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ పేరున తెలియజేస్తూ ఇవన్నీ కూడా చాలా భారంతో కూడిన పనులు. ఇవన్నీ కూడా జగనన్న ప్రభుత్వం ఎందుకు చేస్తా ఉందంటే మీ అందరినీ రైతులందరినీ ఆదుకోవాలా, మీకు సమృద్ధిగా నీరు ఇవ్వాలా, మీకు సమృద్ధిగా నీరు ఇస్తే మీరు పంటలు పండిస్తారని చెప్పి మరి ఒక ఉన్నతమైన ఆలోచనతో జగనన్న ప్రభుత్వం మరి ఎంతో భారమైన పనులైనా కూడా ఎత్తిపోతల పథకాలు అనేటివి మంజూరు చేయడము నిర్మించడమే కాకుండా వాటిని మెయింటైన్ చేయడం కూడా ఎంతో భారమైన పని. ఎంతటి గారిని ఎమ్మెల్యే సుధర్మను నన్ను మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదించమని ఆదరించమని పేరున ప్రతి రైతు సోదరుని కూడా మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను. 20 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా, కాంగ్రెస్ పార్టీ ఒక 5 ఏళ్ళు అధికారంలో ఉన్నా కానీ 2004 నుంచి 2009లో యుద్ధ ప్రతిపాదన బ్రహ్మసాగరం పూర్తి చేసి ఆ రోజుల్లోనే 11 టీఎంసీ ఘనత దిగుమతి నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు. మనమందరం ఎంతో కలలు కన్నా ఎప్పటికీ పూర్తవుతుంది తెలుగు ప్రాజెక్టు మా ప్రాంతం అంతా ఇప్పుడు చేసేస్తాము.